కన్నేసిన ప్రతి దాన్ని కబ్జా చేసే నియంతృత్వం, అందుకోసం ఎంతకైనా తెగించే తత్వం. ఇవి జగన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాలనలో జరిగిన దారుణాలు. జగన్ హయాంలో లూటీయే డ్యూటీగా డీల్స్ దోపిడీ జరిగింది. తుపాకీ గురిపెట్టి వేల కోట్ల ఆస్తులు కొట్టేయడమనే ట్రెండ్ ని వైసీపీ నేతలు కొనసాగించారు. స్టూడియోలు, హోటళ్లు, కంపెనీలు, గనులు, సెజ్లు, పోర్ట్లు ఇలా ఒక్కటేమిటి, అవకాశమున్న ప్రతి చోట, తమ కన్ను పడిన ప్రతి చోట అన్నింటినీ ఆశాంతం మింగేశారు. అయితే చేసిన పాపం ఎంతో కాలం దాగదు అన్నట్లుగా జగన్ అనుకో చేసిన పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా పగులుతున్నాయి. ఆ పుట్టల్లో దాగున్న అవినీతి అనకొండలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ కబ్జాలు, అక్రమాల్ని బద్దలు కొట్టేందుకు పూర్తి స్థాయిలో సిఐడి దృష్టి సారించింది. విశాఖ నుంచి అనంత వరకు వైసీపీ నేతలు చేసిన దోపిడీలు, దారుణాలపై ఇప్పటికే కీలక సమాచారం సేకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్ట్, సెజ్లో విలువైన వాటాల్ని బెదిరించి లాక్కున్న దాంట్లో యాక్షన్ షురూ అయింది. ప్రాథమిక ఆధారాలు, సమగ్ర నివేదికతో జగన్ అండ్ కోకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే వైసీపీ నేతల పోర్టులు, డిస్టిలరీలు, ప్రాజెక్టుల కబ్జాలపై విస్తుపోయే, కళ్లు తిరిగే నిజాలు దొరికినట్లు తెలుస్తోంది. రిషికొండకు కొట్టిన గుండు, బియ్యం దందా, భూముల ఆక్రమణలపై రీసౌండ్ వచ్చేలా వాయించబోవడం ఖాయమంటున్నారు. దీంతో వైసీపీ హయాంలో అధికార మదంతో చెలరేగిపోయిన సోషల్ సైకోలు, ఓ రేంజ్ లో రెచ్చిపోయిన ఐపీఎస్లు, అధికారులు బెయిళ్ల కోసం ఇప్పటికే ప్రదక్షిణలు చేస్తున్నారు.